హలో గైస్ వెల్కమ్ టు డీప్ ఇన్ టాకీస్. ఫైనల్ గా మన రామ్ పోతినేని గట్టి కంబ్యాక్ అయితే ఇచ్చేసాడు. ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని ఎలా ప్రేమిస్తాడో, ఎలా చూడాలనుకుంటాడో అలాంటి క్యారెక్టర్ తో రామ్ చాలా ఎనర్జెటిక్ గా కనిపించాడు. సింపుల్ గా కథ విషయానికి వస్తే తన ఫ్యాన్ హీరోకి ప్రాబ్లం వస్తే ఏం చేస్తాడో, ఆ ఫ్యాన్ కి ప్రాబ్లం వస్తే తిరిగి హీరో ఏం చేస్తాడో అదే స్టోరీ. ఇంకా ఈ గ్యాప్ లో ఊరు తాలూకా ఎమోషన్స్, ప్రేమ తాలూకా ఎమోషన్స్ రామ్ క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేశాయి. అదే సెకండ్ హాఫ్ కి ప్లస్ అయింది. సినిమా కొంచెం స్లో అయినా పర్వాలేదు, కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ప్రీ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే చాలా మంచి కిక్ ఇస్తుంది. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ చాలా ఎక్స్టెండెడ్ అని చెప్పొచ్చు. అలా అని తన రోల్ సినిమాకి మైనస్ కూడా కాదు. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. విజిల్ సాగో థియేటర్ లో ఒక స్టార్ హీరోకి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వాలో కంప్లీట్ జస్టిఫై అని చెప్పేసి చెప్పొచ్చు. కంప్లీట్ స్పెషల్లీ క్లైమాక్స్ రామ్ అండ్ ఉపేంద్ర సీన్ ఫ్యాన్స్ అందరికి ఫీల్ గుడ్ ఎండింగ్ పక్కా. విస్ శెట్టి, మిస్టర్ పులిశెట్టి లాంటి సినిమా తీసిన క్లాస్ డైరెక్టర్ నుంచి ఇలాంటి మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మ్యూజిక్, ఒక సాంగ్ అండ్ బీజిఎం ప్లస్ అయింది. ఇంకా ప్రొడక్షన్ అయితే చాలా స్టాండర్డ్. క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుంది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని. అండ్ ఫైనల్లీ రామ్ ఈస్ బ్యాక్ విత్ బ్యాంగ్, వన్ మ్యాన్ షో.